హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్. మన డిసెంబర్ 21, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్ చూద్దామండి. సో ఇందులో ముఖ్యాంశాలు చూసినట్లయితే వరల్డ్ మెడిటేషన్ డే. సో ప్రతి సంవత్సరం కూడా మరి ఈ సంవత్సరం నుండి డిసెంబర్ 21ని వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రపంచ ధ్యాన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం ఐక్యరాజ్య సమితి యొక్క రికమెండేషన్స్తోని. అండ్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే, జాతీయ గణిత దినోత్సవం, శ్రీనివాస రామానుజన్ గారి జయంతిని ప్రతి సంవత్సరం 2012 నుండి నేషనల్ మ్యాథమెటిక్స్ డేని ఎప్పుడు నిర్వహించుకోవడం జరుగుతుందంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22 అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ 21, 2024న రాజస్థాన్లోని జైసల్మేర్లో 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు డిసెంబర్ 21, 2024లో మరి కువైట్ దేశానికి పర్యటిస్తున్నారన్నమాట. కువైట్ దేశంలో 43 సంవత్సరాల తర్వాత కువైట్ దేశంలో పర్యటించినటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రికార్డు పొందడం జరిగింది. సో అంతేకాకుండా కువైట్ దేశ అత్యున్నతమైనటువంటి పురస్కారం కూడా ఈ యొక్క పర్యటనలో భాగంగా ఇవ్వడం జరిగింది కువైట్ దేశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్ 19 ఉమెన్స్ ఏషియా క్రికెట్ కప్ 2024 మనకి మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగింది. సో ఎవరు విజేతగా నిలిచారు అనేది చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీపా మాలిక్. సో మరి పారా ఒలింపిక్ క్రీడాకారిణి దీపా మాలిక్ తన ఆత్మకథను విడుదల చేయడం జరిగింది. 'బ్రింగ్ ఇట్ ఆన్: ద ఇన్‌క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్' అని. ఇవి మనకి ప్రధానంగా డిసెంబర్ 21, 2024 డిసెంబర్ 22, 2024లో ఉన్నటువంటి అంశాలు ప్రధానంగా. మరికొన్ని అంశాలున్నాయి. ఇండియన్ ఫారెస్ట్ స్టేట్ రిపోర్ట్ ఐఎఫ్ఎస్ఆర్ ఆ నివేదికను కూడా మనం తర్వాత సెషన్‌లో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. మరి ఇక్కడ వరల్డ్ మెడిటేషన్ డే ఫస్ట్ టైమ్ అనమాట. సో మనకి ఇందులో ముఖ్యాంశాలు చూసినట్లయితే ఈసారి డిసెంబర్ 21, 2024 ఫస్ట్ టైం మొదటిగా వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందనమాట. ఈ యొక్క మెకానికల్ లైఫ్ నుండి, యాంత్రిక జీవనం నుండి ఒక ఉపశమనం వచ్చేది ఒక మెడిటేషన్‌గా చెప్పుకుంటున్న నేపథ్యంలో, సో మెడిటేషన్‌కి ఇంపార్టెన్స్ ఇయ్యాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం జరిగింది. అంటే ఈ వరల్డ్ మెడిటేషన్ డే డిసెంబర్ 21, 2024 ఇది మొదటిదనమాట. ఫస్ట్ వరల్డ్ మెడిటేషన్ డేని ఎప్పుడు నిర్వహించుకోవడం జరిగిందంటే డిసెంబర్ 21, 2024 నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఐక్యరాజ్య సమితి దీనికి ఏమని ఇతివృత్తం ఇవ్వడం జరిగింది. అంటే దేనిపైన ఫోకస్ చేయడం జరిగింది, దేనిపైన సెమినార్స్ నిర్వహించుకోవడం జరిగిందంటే మెడిటేషన్ ఫర్ గ్లోబల్ పీస్ అండ్ హార్మోనీ. సో మెడిటేషన్ మనకి ఎందుకోసం చెప్పారంటే మెడిటేషన్ ఫర్ అంటే దేని గురించి మెడిటేషన్ అంటే గ్లోబల్ పీస్, ప్రపంచ శాంతి గురించి మనం మెడిటేషన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సామరస్యం గురించి అండ్ హార్మోనీ అంటే సామరస్యం గురించి సో చేయాలని చెప్పేసి ఒక ఇతివృత్తాన్ని ఇవ్వడం జరిగిందనమాట. మెడిటేషన్ ఫర్ గ్లోబల్ పీస్ అండ్ హార్మోనీ అయితే ఇతివృత్తంతో ఈ యొక్క ప్రపంచ ధ్యాన దినోత్సవం 2024కి ఇతివృత్తం ఇవ్వడం జరిగింది. మొదటి విధి వరల్డ్ మెడిటేషన్ డే, మొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవంగా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే మరి సో దీనికి సంబంధించిన తీర్మానం మొదటిది కాబట్టి దీనికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ మనకి ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన తీర్మానం ఎప్పుడు జరిగింది? ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్‌లో వరల్డ్ మెడిటేషన్ సంబంధించిన తీర్మానం ఎప్పుడు జరిగిందంటే, ఏ రోజు ఆమోదించడం జరిగిందంటే డిసెంబర్ 6, 2024 డిసెంబర్ 6, 2024 ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఏ ఏ తీర్మానాన్ని ఆమోదించడం జరిగిందంటే ఈ రిజల్యూషన్‌ని సో ఏది మనం డిసెంబర్ 21ని వరల్డ్ మెడిటేషన్ డేగా జరుపుకోవాలనే తీర్మానాన్ని డిసెంబర్ 6, 2024 ఆమోదించింది. ఈ సంవత్సరం నుండి డిసెంబర్ 21 నుండి వరల్డ్ మెడిటేషన్ డేగా జరుపుకోవాలని. ఇలా మొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని డిసెంబర్ 21న నిర్వహించుకోవడం జరిగిందనమాట. ఇలా తొలిసారిగా నిర్వహించుకున్న నేపథ్యం ఉంది కాబట్టి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. తీర్మానం ఏ రోజు ఆమోదించింది ఐక్యరాజ్య సమితి, ఎప్పుడు మొదటిసారి నిర్వహించుకోవడం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటది. ఈ ఐక్యరాజ్య సమితిని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ మరి ప్రెజెంట్ ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శి ఎవరు పనిచేస్తున్నారంటే ఆంటోనియో గుటెరెస్ అండి. సో ఆంటోనియో గుటెరెస్ 2017 నుండి కూడా వీరే పనిచేస్తున్నారు. రెండవ పర్యాయం వీరు ఆంటోనియో గుటెరెస్. వీరు పోర్చుగల్ దేశానికి చెందినవారు ఆంటోనియో గుటెరెస్. ఐక్యరాజ్య సమితికి మరి ఆంటోనియో గుటెరెస్ ఎన్నో ప్రధాన కార్యదర్శి అని చెప్పేసి అంటే వీరు 9వ ప్రధాన కార్యదర్శి, 9th సెక్రటరీ జనరల్ అనమాట. ఎస్‌జీ అంటే ఇక్కడ సెక్రటరీ జనరల్‌గా వీరు పనిచేస్తున్న నేపథ్యం. ఐక్యరాజ్య సమితి ఓకేనా. ఈ ఐక్యరాజ్య సమితి మనకి సాధారణ సభ కూడా ఇంపార్టెంట్‌గా ఉంటుంది. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి అంటాం. మరి ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరు పనిచేస్తున్నారంటే పిలెమాన్ యంగ్ అండి. పిలెమాన్ యంగ్. సో పిలెమాన్ యంగ్ అనేవారు
సో, పిలమాన్ యాంగ్ అనేవారు. సో, పిలమాన్ యంగ్ అనేవారు ప్రెసిడెంట్ ఐక్యరాజ్య సమితికి సాధారణ సభకి ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాడు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ జనరల్ అసెంబ్లీకి. ఇతను ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి 79వ అధ్యక్షుడండి. 79థ్ ప్రెసిడెంట్. ఒక 79వ అధ్యక్షుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక అంశం ఉందండి. వీరు ఏ దేశానికి చెందినవారు పిలమాని యంగ్ అంటే కామెరూన్ దేశానికి చెందినవారన్నమాట. కామెరూన్ దేశం. సో, ఫ్రెండ్స్ మన కామెరూన్ దేశం మనకు 2024లో 2 అంశాలు న్యూస్‌లో ఉంది కామెరూన్ దేశం. ఒకటొచ్చేసి మనకి కామెరూన్ దేశం ఎలా న్యూస్‌లో ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నగోయా ప్రోటోకాల్. జీవ వైవిధ్యం పైన వచ్చినటువంటి నగోయా ప్రోటోకాల్‌పై 2024లో జీవ వైవిధ్యం పైన వచ్చినటువంటి ఏదైతే మనకి 2024 అంటే గతంలో జీవ వైవిధ్యం పైన 2010లోనే వచ్చింది ఒప్పందం నగోయా ప్రోటోకాల్. జపాన్‌లో ఉన్నటువంటి నగరంలో జరిగినటువంటి నగోయా నగరంలో జరిగింది కాబట్టి దీన్ని నగోయా ప్రోటోకాల్ అంటాం. మరి నగోయా ప్రోటోకాల్‌లో 2024లో సంతకం చేసినటువంటి దేశం ఏది జనవరిలో అంటే ఓకేనా కామెరూన్ దేశం. అంతేగాకుండా ఓకేనా మలేరియా టీకాని తమ దేశంలో అమల్లోకి తీసుకొచ్చినటువంటి తొలి దేశం. మలేరియా వ్యాక్సిన్‌ని తమ దేశంలోకి అమల్లోకి తీసుకొచ్చినటువంటి తొలి దేశంగా గూడా కామెరూన్ దేశం న్యూస్‌లో ఉందన్నమాట. అండ్ కామెరూన్ దేశానికి మాజీ ప్రధాని ఎవరండి? పిలెమాని యంగ్ అనేవారు కామెరూన్ దేశం మాజీ ప్రధాని. అంటే ఎందుకోసం అంటే ఒక్కోసారి ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు అధ్యక్షుడిగా ఉన్న పిలమాని యంగ్ గురించి సరికానిదేంది, సరైనదేందంటే సరైనటువంటి అంశాలేందంటే ఇతను 79th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. హి బిలాంగ్స్ టు కామెరూన్ కంట్రీ. ఈస్ ద ఎక్స్ ఈ వర్క్డ్ యాస్ ఏ అంటే ప్రైమ్ మినిస్టర్ టు ది కామెరూన్. ఇతను కామెరూన్ దేశానికి అధ్యక్షుడు ప్రైమ్ మినిస్టర్‌గా కూడా పనిచేయడం జరిగింది. అంటే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కామెరూన్. అండ్ అబౌట్ కామెరూన్ గురించి చెప్పినట్లయితే నగోయా ప్రోటోకాల్‌ని 2024లో సంతకం చేసిన దేశం అది కామెరూన్. అండ్ ఇంకోటి మలేరియా టీకాని ప్రపంచంలో తొలిసారిగా తమ దేశంలో ప్రజలకు అమల్లోకి తెచ్చినటువంటి తొలి కంట్రీ కూడా ఏదండి? కామెరూన్ దేశం అన్నమాట. ఇట్లా నేపథ్యం మనకుంటుందండి. సో, ఆ విషయాలు గమనించుకోవాలి. ఐక్యరాజ్య సమితి పైన మరొక అంశం ఉంటుంది. ఐక్యరాజ్య సమితిలో అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి ద ప్రెజెంట్ పర్మనెంట్ ఇండియాస్ రిప్రజెంటేటివ్ అనమాట. ఇండియాస్ రిప్రజెంటేటివ్ అంటే భారత శాశ్వత ప్రతినిధి. యుఎన్ఓలో అంటే ఐక్యరాజ్య సమితిలో మరి భారత శాశ్వత ప్రతినిధిగా ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్‌గా ఎవరు పనిచేస్తున్నారు? గతంలో అయితే మనకి రుచిరా కంబోజ్ పనిచేసేవారు. రుచిరా కంబోజ్ స్థానంలో ఇటీవల నియమితులైన వారు సో పర్వతనేని హరీష్ గారండి. ఎవరండి? పర్వతనేని హరీష్ గారు. సో ప్రెజెంట్ ఒక ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తున్నారనమాట. ఇలా మనం డిస్కస్ చేసుకోవడానికి ఉందండి. ఇదంతా కూడా మనకి వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా వచ్చినటువంటి అంశం. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ 21 మన వరల్డ్ మెడిటేషన్ డే అంటే డిసెంబర్ 22 ఒక ఇంపార్టెన్స్ ఉందండి. సో డిసెంబర్ 22 ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఓకేనా? సో మరి ఓకేనా డిసెంబర్ 22 ఇంపార్టెన్స్ ఏంది 2024 అంటే సో నేషనల్ మ్యాథమెటిక్స్ డే జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటాం. నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటామండి. నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా సో మనం ఎప్పుడు జరుపుకుంటామంటే డిసెంబర్ 22, 2024 జరుపుకున్నాం. డిసెంబర్ 22 సో ఎవరి యొక్క జయంతి అని చెప్పేసి అంటే ఇది సో మరి శ్రీనివాస రామానుజన్ జయంతి అండి. శ్రీనివాస రామానుజన్ జయంతి. ఎవరండి శ్రీనివాస రామానుజన్ అంటే ఇతను చిన్న వయసులోనే గణిత శాస్త్రానికి, గణితానికి ఎంతో ఎనలేని సేవలు చేయడం జరిగింది. తనకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్‌ని మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో సో 1729 అనే ఒక మ్యాజిక్ నంబర్ కూడా వీరు తయారు చేయడం జరిగింది శ్రీనివాస రామానుజన్ గారు. సో వీరు చిన్న వయసులోనే 32 ఇయర్స్ వయసులోనే వీరు మరణించడం జరిగింది శ్రీనివాస రామానుజన్ గారు. సో మరి 1887లో 1887 డిసెంబర్ 22న వీరు తమిళనాడులో జన్మించడం జరిగింది. శ్రీనివాస రామానుజన్ గారనమాట. సో శ్రీనివాస రామానుజన్ గారు గణితానికి చేసిన సేవలకు గాను మన భారత ప్రభుత్వం 2012 నుండి సో బై 2012 అండి 2012 నుండి సో ప్రతి సంవత్సరం గూడా శ్రీనివాస రామానుజన్ గారి జయంతిని డిసెంబర్ 22ని ఎలా జరుపుకోవడం జరుగుతుందంటే నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకోవడం జరుగుతుందనమాట. ఇదొక ఇంపార్టెన్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి శ్రీనివాస రామానుజన్ గారి జీవిత విశేషాలపైన ఒక పుస్తకం మనకి అవైలబుల్‌గా ఉంటుంది. అదేంటంటే 'ద మ్యాన్ హూ నో ద ఇన్ఫినిటీ' అన్నమాట. 'ద మ్యాన్' అంటే మనిషి ఎవరైతే ఉన్నారో వారు హూ న్యూ ద ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే హూ న్యూ ద ఇన్ఫినిటీ అంటే అనంతం గురించి తెలిసిన వ్యక్తి అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు. సో ఎవరు అదే జోసెఫ్ లెవిల్డ్ అండి. ఈ జోసెఫ్ లెవిల్డ్ అనే ఒక సంబంధించిన వ్యక్తి రచయిత శ్రీనివాస రామానుజన్ గారి జీవిత విశేషాలపైన రాసిన పుస్తకం వచ్చేసి 'ద మ్యాన్ హూ న్యూ ద ఇన్ఫినిటీ' అనే పుస్తకం అనమాట.
అండ్ ఇది మనకు చాలా సార్లు కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్‌లో చాలా సార్లు వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం అండి. మనకి నేషనల్ మ్యాథమెటిక్స్ డే డిసెంబర్ 22 అండ్ వరల్డ్ మ్యాథమెటిక్స్ డే కూడా ఉంటది. ప్రపంచ గణిత దినోత్సవం కూడా ఉంటది. దాన్ని పై దినోత్సవం కూడా జరుపుకుంటాం. అదొచ్చేసి మనకి మార్చ్ 14 అండి. సో, మార్చ్ 14 వచ్చేసి మనకి గణిత స్థిరాంకం ఉంటది గదా! పై అంటాం 22/7 అని జెప్పేసి ఉంటది దీనికి. ఈ పై దినోత్సవం అంటాం ఇదే రోజున. ఇంకొకటేంది ఇదే దినోత్సవాన్ని మనము వరల్డ్ మ్యాథమెటిక్స్ డే గూడా జరుపుకుంటామనమాట. ప్రపంచం గణిత దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచంలోనే గణితంలో కృషి జేసిన వాళ్ళకి అత్యున్నతమైన అవార్డొచ్చేసి అబెల్ అవార్డ్ అండి. అబెల్ అవార్డ్ అనేది ప్రపంచంలోనే నోబెల్ అవార్డ్ గాదండి. అబెల్ అవార్డ్. ప్రపంచంలోనే హైయెస్ట్ ఆనర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్ దట్ ఈస్ అబెల్ అవార్డ్. 2024 అబెల్ అవార్డ్‌ని ఎవరికివ్వడం జరిగిందంటే ఇక్కడ సో, మనకి ఫ్రెంచ్ సైంటిస్ట్ అయినటువంటి ఒక మ్యాథమెటిషియన్ అయినటువంటి మైకెల్ తలాగ్రాండ్‌కి ఇవ్వడం జరిగింది. మైకెల్ తలాగ్రాండ్ ఈస్ ద విన్నర్ ఫర్ 2024 అబెల్ అవార్డ్ అనమాట. ఇట్లా కూడా మనకి హైయెస్ట్ అవార్డ్స్ పైన కూడా అడుగుతూ ఉంటాడు. హైయెస్ట్ మ్యాథమెటిక్స్‌లో ఇచ్చే హైయెస్ట్ అవార్డ్ ఏందంటే అబెల్ అవార్డ్. సో, అది మనకి ఈ సంబంధించిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది డిసెంబర్ 21, 22 ఇంపార్టెంట్ డే సందర్భంగా డిస్కస్ చేస్తున్నటువంటి అంశం. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక అంశం అంటే ఇక్కడ మనకి 55వ జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అని చెప్పేసి అంటాం. మరి ఇది జీఎస్టీ అనేది రాజ్యాంగబద్ధంగా మనకు పన్ను అనేది రావడం జరిగింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. మరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతా ఉంటుందనమాట. ఈ జీఎస్టీ మండలి సమావేశానికి, కౌన్సిల్ మండలి సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వం వహిస్తారు. మరి 55వ జీఎస్టీ మండలి సమావేశ విశేషాలు చూసినట్లయితే, ఎప్పుడు నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశం అంటే డిసెంబర్ 21, 2024న నిర్వహించుకోవడం జరిగింది. ఎక్కడ నిర్వహించారంటే రాజస్థాన్‌లోని జైసల్మీర్ ప్రాంతంలో దీన్ని ఆ యొక్క నగరంలో నిర్వహించుకోవడం జరిగింది. సో, మరి దీనికి ఎవరు నేతృత్వం వహించారు? జీఎస్టీ మండలి చైర్మన్ అంటే నిర్మలా సీతారామన్ గారు. సో, మన కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు దీనికి నేతృత్వం వహించడం జరిగిందనమాట. మరి ఈ డి జి ఈ జీఎస్టీ మండలి సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలు ఏంటి అని చెప్పేసి అంటే ఒకటి వచ్చేసి ఇక్కడ కొన్ని నిర్ణయాలండి. అంటే కొన్ని ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని ఉన్నాయండి. అందులో డిసిషన్స్ ఏందంటే ఒకటొచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన అంటే ఈవీల పైన 5% జీఎస్టీని వసూలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగిందనమాట. జీఎస్టీలపై అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన విద్యుత్ వాహనాల పైన అదొక అంశం. మరొక అంశం ఏంటంటే యూజ్డ్ కార్స్ పైన యూజ్డ్ కార్స్ అంటే ఎవరైతే కార్లను యూజ్ చేసి సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయి కదా! అలాంటి యూజ్డ్ కార్స్ పైన పన్నును విధిస్తున్నారనమాట. ఎంతంటే గతంలో 12% ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని 18% పెంచడం జరిగిందనమాట. 18%కి పెంచడం జరిగింది. మన బాణం గుర్తు పైకి పెట్టామనమాట. అంటే 18% పెరిగింది. గతంలో 12% ఉండే యూజ్డ్ కార్స్ పైన పన్ను అంటే జీఎస్టీ పన్ననేది. ఇప్పుడేందో 18%కి పెంచడం జరిగింది. మరొక అంశం ఉందండి. ఇంకొక విషయం ఇక్కడ ఏందంటే పాప్‌కార్న్స్ ఉంటాయి గదా! మనకి ఈ మొక్కజొన్నతో చేసే పాప్‌కార్న్స్ పైన వీటిపైన పన్నును పెంచారండి. పన్నును పెంచడం జరిగింది. గతంలో మనకి ఉండేది. ఇప్పుడు 18% పెంచడం జరిగిందనమాట. ఇప్పుడు మనకి సినిమా హాల్‌కి అట్లా సినిమాలకెళ్తే ఇప్పుడు దానిపైన మరింతగా పెంచే అవకాశం ఉంటది 18%. ఇప్పటికే చాలా ఎక్కువుంటది సినిమాలలో, మన థియేటర్‌లో. సో, ఇలా పాప్‌కార్న్స్ పైన పన్నుని 18% పెంచడం జరిగిందనమాట. ఇంకొకటేందంటే జన్యుకన ఈ యొక్క బియ్యం ఉంటాయండి. బలవర్ధకమైన బియ్యం మన ప్యాకెట్‌లో దొరుకుతూ ఉంటాయి. ఈ బలవర్ధకమైనటువంటి బియ్యం అని జెప్పేసి అంటామండి వీటిని. ఇవి మనకు దొరుకుతాయి మార్కెట్‌లో. వీటి బియ్యం ప్యాకెట్‌లే ఉన్న పైన గతంలో 18% ఉండేదనమాట ఈ బియ్యం పైన జీఎస్టీ. 18% ఇప్పుడు ఏం జేశారంటే 5%కి తగ్గించడం జరిగిందనమాట. ఇదొక మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చనమాట. ఇది బలవర్ధకమైనటువంటి బియ్యం పైన 18% జీఎస్టీ ఉంటే దాన్ని 5%కి తగ్గించడం జరిగింది. అందుకే తగ్గించిర్రంటే మనం బాణం గుర్తుని ఏం చేసినామంటే కొంచెం డౌన్ చేసినామనమాట. అట్లా అదే యూజ్డ్ కార్ పైన 12% నుండి 18% పెంచడం జరిగిందనమాట. సో, ఇంకొక విషయం ఉందండి. ఇంకొక విషయం ఏందంటే ఈ యొక్క 55దో జీఎస్టీ మండలి సమావేశం విషయం మరొక అంశం ఏందంటే జన్యు చికిత్సలు అంటాం. అంటే జెనెటిక్స్ అంటే జన్యు చికిత్సలు ఉంటూ ఉంటాయి. అంటే జన్యులకు సంబంధించినటువంటి జీన్స్ పైన చికిత్సలు ఉంటూ ఉంటాయి. ఈ జన్యు చికిత్సల పైన ఏం చేస్తారంటే జీఎస్టీని మినహాయింపు ఇవ్వడం జరిగిందనమాట. సో, దీనిపైన జన్యు చికిత్సల పైన
జీఎస్టీ ఉండే ఎంతో అనుపు జన్యు చికిత్సలకు ఏం చేశారంటే జీఎస్టీని ఎగ్జంప్షన్ చేయడం జరిగింది, మినహాయింపు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మనకు రాబో 2, 3 మంత్స్‌లో జరిగే కరెంట్ అఫైర్స్‌లో అంటే ఎగ్జామ్స్‌లో అడిగే అవకాశం ఉంటది ఇది. 55వ జీఎస్టీ మండలి సమావేశం ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? ఎవరు నేతృత్వం వహించారు? ఒక ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఇది. పెట్రోల్, డీజిల్ ఇలాంటి వాటిపైన కూడా జీఎస్టీ విధించాలని చెప్పేసి అనుకున్నారు. గతంలో అనుకుంటూ ఉన్నారు. కానీ దానిపైన ఎలాంటి నిర్ణయం మాత్రం ఈసారి తీసుకోలేదని చెప్పేసి జీఎస్టీ మండలి చెప్పడం జరిగిందనమాట. ఇది ప్రధానమైనటువంటి 55వ జీఎస్టీ మండలి సమావేశ నిర్ణయాలు. మళ్ళీ నెక్స్ట్ జరిగే జీఎస్టీ ఏమైద్దంటే 50 జీఎస్టీ మండలి సమావేశం అయిద్దనమాట. సో, మరి ఈ జీఎస్టీ గురించి కొంచెం బ్యాక్‌గ్రౌండ్ మనం నేర్చుకున్నట్లయితే, మరి ఒక ప్రపంచంలోనే దీని బ్యాక్‌గ్రౌండ్ ప్రపంచంలోనే 1954లో జీఎస్టీని ప్రపంచంలోనే 1954లో జీఎస్టీని అమల్లోకి తెచ్చినటువంటి దేశం వచ్చేసి ఫ్రాన్స్ అండి. సో, ఫ్రాన్స్ జీఎస్టీని అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. జీఎస్టీని అమలు చేసినటువంటి ఫస్ట్ కంట్రీ అనమాట. ద ఫస్ట్ కంట్రీ ఇంట్రొడ్యూస్డ్ ద జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అంటే ఫ్రాన్స్ 1954లో. భారతదేశం మరి జీఎస్టీని భారతదేశం ఎప్పటి నుండి అమలు చేస్తుందంటే జూలై 1 అండి. జూలై 1, 2017 నుండి మన భారతదేశంలో జీఎస్టీ అనేది అమలవుతుంది. ఇదొక అంశం. అండ్ మన భారతదేశం జీఎస్టీని అమలు చేసే విషయంలో ఒక రాజ్యాంగ సవరణ చట్టం తీసుకురావడం జరిగింది. అదొచ్చేసి మనకి 101వ రాజ్యాంగ సవరణ చట్టం. 101వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇది మన రీసెంట్‌గా జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కూడా వచ్చినాయన్నమాట ఇలాంటి రాజ్యాంగ సవరణల పైన. సో, 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ డీల్ట్ విత్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది జీఎస్టీ గురించి మొత్తం ఉంటదన్నమాట. 101వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకురావడం జరిగిందనమాట. ఇది జీఎస్టీ పైన ఉన్నటువంటి కొంచెం బ్యాక్‌గ్రౌండ్స్. సో, ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ అంశం చూద్దాం. నెక్స్ట్ అంశం మనకు వచ్చేసి ఒక స్పోర్ట్స్ అప్డేట్ మనకు న్యూస్‌లో ఉంది. సో, ఏంటా స్పోర్ట్స్ అప్డేట్ అంటే మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగినటువంటి అండర్ 19 ఉమెన్స్ ఏసియా క్రికెట్ కప్ అండి. అండర్ 19 అంటే అందరూ కూడా ఒక 19 ఇయర్స్ లోపు వాళ్ళుంటారు. మరి అండర్ 19 ఉమెన్స్ ఏసియా కప్ అని చెప్పేసి అంటామండి. అండర్ 19 ఉమెన్ అంటే మహిళల ఏసియా కప్ అండి. ఆసియా ఖండంలోని క్రీడాకారులు ఇందులో పాల్గొంటారనమాట. ఈ క్రికెట్ కప్ సో, మరి 2024 ఎక్కడ నిర్వహించడం జరిగింది అంటే ఇది మనకి వెన్యూ ఎక్కడంటే మలేషియా. వెన్యూ వచ్చేసి మలేషియా అండి. వెన్యూ వచ్చేసి మలేషియా ఈస్ ద వెన్యూ. అండ్ మలేషియా రాజధాని కౌలాలంపూర్ అండ్ పుత్రజయ అని ఉంటది. ఇక్కడ మాత్రం కౌలాలంపూర్‌లో జరిగింది. కౌలాలంపూర్ అండి. కౌలాలంపూర్ కౌలాలంపూర్‌లో ఈ యొక్క సంబంధించినటువంటి ఫైనల్ మ్యాచ్ జరిగింది. కౌలాలంపూర్‌లోని ఏ ప్రాంతం అంటే అది ఓకేనా బెయామాస్ ఓవల్ అని చెప్పేసి అంట మన బెయమాస్ ఓవల్. బెయమాస్ బెయమాస్ ఓవల్ అనే ఒక మైదానం ఉంటదనమాట. ఆ మైదానంలో ఆ గ్రౌండ్‌లో జరిగింది. ఎవరి మధ్యలో జరిగింది? ఫైనల్ మ్యాచెస్ ఎవరి మధ్యలో జరిగిందంటే ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగింది. సో, మరి ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగితే ఇక్కడ విజేతగా ఎవరు నిలిచిరంటే మన భారతదేశం టీం విజేతగా నిలిచింది. రన్నర్ టీమ్ వచ్చేసి ఇక్కడ బంగ్లాదేశ్ నిలిచిందనమాట. బంగ్లాదేశ్ రన్నర్‌గా నిలవడం జరిగింది. ఇండియా ఇందులో ఫైనల్ మ్యాచ్ స్కోర్ ఎంత? ఇండియా ఎంత స్కోర్ చేసిందంటే సో, 177 స్కోర్ చేసిందండి. 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ మాత్రం 76కి ఆల్ ఔట్ కావడం జరిగింది. ఫైనల్‌గా మనం విజేతగా నిలవడం జరిగింది. ఇది మనకి అండర్ 19 మెన్స్ ఏసియా క్రికెట్ కప్ 2024 సంబంధించినటువంటి విశేషాలు. ఎక్కడ జరిగింది? ఎవరు విన్నర్ అయ్యారు? ఒక్కోసారి ఫైనల్ మ్యాచ్‌లో స్కోర్ ఎంత అని అడుగుతున్న నేపథ్యం కూడా ఉంటది కాబట్టి వాళ్ళకి కేర్‌ఫుల్‌గా ఈ అంశాన్ని చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకి దీపా మాలిక్. సో, మరి ఎంతో ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ. సో, మరి దీపా మాలిక్ అన్నమాట. ఒక పారా ఒలింపిక్ క్రీడాకారిణి, ఒక దివ్యాంగురాలైనటువంటి క్రీడాకారిణి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో మెడల్స్ సాధించడం జరిగింది. సో, దీపా మాలిక్ అన్నమాట. సో, మరి దీపా మాలిక్ సో, పారా ఒలింపిక్ కమిటీ కూడా వారు మెంబర్‌గా పనిచేయడం జరిగింది. ఎంతో కృషి చేస్తున్న నేపథ్యం వారుంది. సో, ఇటీవల కాలంలో పారిస్‌లో జరిగిన పారా ఒలింపిక్ క్రీడల్లో కూడా సో, ఒక బృందానికి నేతృత్వం వహించి ఎనలేని సేవలు చేయడం జరిగిందనమాట దీపా మాలిక్ గారు. మరి దీపా మాలిక్ గారు ఒక దివ్యాంగురాలైనటువంటి ఒక పారా ఒలింపిక్ క్రీడాకారిణి, షాట్ పుట్ క్రీడాకారిణి దీపా మాలిక్. సో, దీపా మాలిక్ నేను ఇవన్నీ ఎలా అచీవ్ చేశానని చెప్పేసి మన భారతీయ పారా ఒలింపిక్ క్రీడాకారిణి గారు ఏం చేశారంటే దీపా మాలిక్ గారు ఒక ఆత్మకథ రాసుకున్నారు. ఒక ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ పేరొచ్చేసి 'బ్రింగ్ ఇట్ ఆన్' అండి. 'బ్రింగ్ ఇట్ ఆన్.' సో, 'బ్రింగ్ ఇట్ ఆన్' ఆ పుస్తకం పేరు చూడండి. 'బ్రింగ్ ఇట్ ఆన్'. 'బ్రింగ్ ఇట్ ఆన్' అనే ఒక పుస్తకం 'బ్రింగ్ ఇట్ ఆన్'. 'ద ఇన్‌క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్'. 'ది ఇన్‌క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్'. 'ది ఇన్‌క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్' అనే ఒక పుస్తకాన్ని
సో వీరు రాసుకోవడం జరిగిందన్నమాట. ఇన్‌క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ ది లైఫ్ అనే పుస్తకాన్ని రాశారు. మరి ఈ పుస్తక ఆత్మకథ అనమాట. ఎవరు? దీపా మాలిక్ యొక్క ఆత్మకథ. మరి దీపా మాలిక్ గారి యొక్క నేపథ్యం ఏందో ఒకసారి చూద్దామండి. వీరొక మన ఇండియన్ పారా ఒలింపిక్ ప్లేయర్ అనమాట. ఇండియన్ పారా ఒలింపిక్ అని చెప్పేసి పారాలింపిక్ అని చెప్పేసి ప్లేయర్‌గా ఎంతో గుర్తింపు పొందడం జరిగింది. పారాలింపిక్ ప్లేయర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈమె 2016లో వీరు 2016లో మనకి అప్పుడు రియోలో అంటే రియో డి జనీరో అంటే బ్రెజిల్‌లో జరిగినటువంటి రియో డి జనీరోలో ఒలింపిక్ క్రీడలు పారా ఒలింపిక్ క్రీడలు జరిగాయి. అందులో మనకి F53 అనే ఒక షార్ట్ ఫుట్ కేటగిరీలో F53 అంటే వాళ్ళ యొక్క వికలాంగత్వం ప్రకారం ఇట్లా ఇస్తారనమాట. F53 అనే ఓకేనా ఈ యొక్క ఈ షార్ట్ పుట్ అనమాట. వుమెన్స్ షార్ట్ పుట్ కేటగిరీలో వీరు సిల్వర్ మెడల్ సాధించడం జరిగిందండి. సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. సో ఇదొక ఫేమస్ అంటే ఫస్ట్ టైమ్ అనమాట. ఇందులో షార్ట్ పుట్‌లో ఇలా సిల్వర్ మెడల్ సాధించినటువంటి క్రీడాకారిణిగా దీపా మాలిక్ ఎంతో పేరు పొందడం జరిగింది. అంతేకాకుండా వారి యొక్క కెరియర్‌లో ఇంతవరకు 23 ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చినాయండి. వారి యొక్క ఈ షాట్ పుట్‌లో 23 ఇంటర్నేషనల్ మెడల్స్ వీరు సాధించడం జరిగింది. మరొక నేపథ్యం ఉందండి. వీరు మన జాతీయ స్థాయిలో అయితే 68 నేషనల్ అండ్ స్టేట్ మెడల్స్ వచ్చినాయన్నమాట. జాతీయ స్థాయిలో అండ్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్‌లో మొత్తం కూడా ఎన్ని మెడల్స్ వచ్చినాయంటే వీరి యొక్క కెరియర్‌లో ఇంతవరకు 68 మెడల్స్ అనేది రావడం జరిగిందనమాట. అంతేకాకుండా వీరు వీలింగ్ హ్యాపీనెస్. సో, వీలింగ్ హ్యాపీనెస్ అనే ఒక సంస్థకి కో ఫౌండర్ గూడా వీరున్నారనమాట. హ్యాపీనెస్ అనే ఒక సంస్థకి వీరు కో ఫౌండర్, ఒక సహ వ్యవస్థాపకురాలుగా ఉన్నారు. అంతేగాకుండా మినిస్ట్రీ ఆఫ్ ది హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అంటే కేంద్ర పట్టణాభివృద్ధి ఒక గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఈ తరపున వీరు క్లీన్ ఇండియా అనే ఒక కార్యక్రమానికి ప్రచారకర్తగా కూడా పనిచేస్తున్నారు. సో, ఎవరు అని జెప్పేసి అంటే మన దీపా మాలిక్ గారనమాట. కాబట్టి సో, దీపా మాలిక్ ఇలా ఈ ఒక ఆత్మకథను వారి యొక్క జీవిత కథను వారే రాసుకొని విడుదల చేసే నేపథ్యంలో వారికి ఉన్నటువంటి బ్యాక్‌గ్రౌండ్ అనమాట. 'బ్రింగ్ ఇట్ ఆన్ ది ఇన్‌క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్' అని జెప్పేసి ఒక పుస్తకం అనమాట ఇది. సో, ఈ పారా ఒలింపిక్ ప్లేయర్ 2016లో రియో డి జనీరోలో జరిగినటువంటి పారా ఒలింపిక్ క్రీడల్లో F53 అనే వుమెన్ షాట్ పుట్ కేటగిరీలో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. సో, వీరి యొక్క నేపథ్యం అన్నమాట. ఓకేనండి. ఇవండి మనకి డిసెంబర్ 21 22 2024 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఇండియన్ ఐఎఫ్ఎస్ఆర్ రిపోర్ట్ వచ్చింది. ఇండియన్ ఫారెస్ట్ స్టేట్ రిపోర్ట్ అని చెప్పేసి అంటాం ఇది. మరి ఐఎఫ్ఎస్ఆర్ 2023 రిపోర్ట్‌ని మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ విడుదల చేసింది. దానిపైన కొన్ని ముఖ్యాంశాలు ఎగ్జామినేషన్ పాయింట్ టేబుల్ మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సెషన్‌లో చూద్దామండి. థాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.